భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బీజేపీ నాయకులు. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు, శాసనాల రూపకల్పన మాత్రమే కాదని, కోట్లాది పీడిత ప్రజల ఆశయాలకు ప్రతిబింబం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కృషి ఫలితంగానే రూపుదిద్దుకున్నదే మన భారత రాజ్యాంగం అన్నారు. దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని అందరూ గుర్తుంచుకోవాలని 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎల్ఎం సంఘవి నవంబర్ 26ను న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారన్నారు. రాజ్యాంగంపై ప్రతి పౌరునికి ఆలోచన, అవగాహన ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో 2015 అక్టోబర్ ముంబైలోని అంబేద్కర్ జ్ఞాపిక దగ్గర పునాదిరాయి వేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రాజ్యాంగ దినోత్సవ ప్రకటన చేశారన్నారు. నాటి నుంచి నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్లు రామరెడ్డి, బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కొడిక్యాల రాములు, బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మన్నే శశిధర్ రెడ్డి, బీజేపీ సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నత్తి శివకుమార్, మహిళా జిల్లా కార్యదర్శి సుమతి, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మర్కంటి ఏగొండ, బీజేవైఎం జిల్లా నాయకులు మఠం మైపాల్ యాదవ్, గజ్వేల్ పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఐలా మహేందర్, గజ్వేల్ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు మడ్గూరి నరసింహముద్రాజ్, చెప్పాల వెంకటరెడ్డి, గజ్వేల్ పట్టణ బీజేపీ కోశాధికారి హరికుమార్, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు సంగం కరుణాకర్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు చిల్వేరి కుంకుమరాణి, ఉపాధ్యక్షురాలు మంతూరి మమత, ఓబీసీ పట్టణ ఉపాధ్యక్షులు రమేష్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా అక్టోబరు 2015లో భారత ప్రభుత్వం ఈ యొక్క గౌరవ నరేంద్ర మోదీ గారు మహారాష్ట్రలో అండ్ లండన్లో అంబేద్కర్ గారి జ్ఞాపికలను ఏదైతే 5 వారి యొక్క చదువుకున్న కళాశాల, వారి యొక్క రూమును, వారు పుట్టినటువంటి స్వస్థలాలను, ఒక 5 జ్ఞాపికలను ఈ భారత ప్రభుత్వం ఒక గౌరవమైనటువంటి యొక్క స్థలాలుగా గుర్తించి ఈ భారత ప్రభుత్వం నవంబర్ 26ను భారత రాజ్యాంగ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించుకోవడం జరిగింది. ఈ యొక్క రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే విశ్వాసంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని ముందుకు నడపడం జరుగుతూ ఉంది. అంబేద్కర్ గారిని ఏదైతే గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అవమానించి అదేవిధంగా ఈ రాజ్యాంగంపై దాడి అనేకంగా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 54 సార్లు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని కూని చేయడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎమర్జెన్సీ విధించడం, అదేవిధంగా పలుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వాలను పడగొట్టడం, ఇలా అనేకమైనటువంటి సార్లు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో భారత రాజ్యాంగం పైన విశ్వాసం లేకుండా ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పడిచిన చరిత్ర కాంగ్రెస్ది. కానీ ఈరోజు రాజ్యాంగం అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం పైన విశ్వాసం లేని పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేస్తూ, దానిలో భాగంగా ఈరోజు మేము అయితే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఈరోజు నివాళులు అర్పించుకొని తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పూర్తి విశ్వాసంతో ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని 2015 నుంచి జరుపుకోవడంలో ఈరోజు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఈ సంవత్సరం కాలం పాటు వేడుకలు జరపాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించడం ఏదైతుందో దాన్ని మేము సంతోషకరమైన విషయంగా తెలియజేస్తూ ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.